హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. భార్య కొత్త సిమ్ కార్డ్ తీసుకుంది. భర్తకు సర్ప్రైజ్ ఇద్దామని కిచెన్లోకి వెళ్ళి భర్తకు ఫోన్ చేసింది. భర్త ఫోన్ లిఫ్ట్ చేయగానే హాయ్ డార్లింగ్ అంది. భర్త కంగారు పడుతూ తర్వాత చెయ్యి, ఇంట్లో రాక్షసి ఉంది అన్నాడు. అంతే, ప్రస్తుతం భర్త ఐసీయూలో ఉన్నాడు పాపం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఏంట్రా? లవర్తో దిగిన ఫోటో స్టేటస్లో పెట్టి పెళ్ళాన్ని చూసిన తర్వాత డిలీట్ చేయడం. భర్త: ఓయ్, ఇది చదివావా? ఎవరో పెద్దాయన మూర్ఖులకి అందమైన భార్య లభిస్తుంది అని రాశాడు. భార్య: అబ్బచ్చా, ఊరుకోండి, ఉదయం లేచింది మొదలు మీకు నన్ను పొగడమే సరిపోతుంది. సుప్రియ: ఏమండి, స్నానం చేయకుండా ఆఫీస్కి పోతున్నారు ఎందుకు? సుబ్బారావు: ఈ వర్షంలో బైక్పై ఆఫీస్కి వెళ్ళేసరికి ఎలాగూ పూర్తిగా తడిసిపోతాను. ఆ షాంపూ ఏదో కొద్దిగా తలపై వేయి, దారిలో రుద్దుకుని వెళ్ళిపోతాను. భార్య: ఏమండి, మనం కూడా సీతారాముల్లా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా? భర్త: నీ ఆనందం నేనెందుకు కాదంటాను. మీ నాన్న ప్రతి సంవత్సరం కట్న కానుకలు ఇస్తారేమో అడుగు. అమ్మాయిలు ఎప్పుడు ముందు ప్రపోజ్ చేయరు, ఎందుకో తెలుసా? చాలా సంవత్సరాల క్రితం శూర్పణఖ ట్రై చేసింది, అప్పుడు ముక్కు కోసేశారు. ఆ భయం ఇంకా అలాగే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.